మునుపటి భాగంలో వర్ణ ఊర్లోనికి ప్రవేశించిన వెంటనే ఒక భయంకరమైన సంఘటనలు ఆ ఊర్లో చోటు చేసుకున్నాయి. రక్తపు వర్షంతో ఆ ఊరు అంతా తడిచి ముద్దలా మారిపోయింది. ఈ వర్ణ ఆ రక్తపు వర్షం నుంచి తప్పించుకోవడానికి చెప్పి ఒక చెట్టు చాటున దాగి ఉంది. అంతే, వర్ణకి ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి తనతో చేతులు కలపమని చెప్పింది. కానీ వర్ణ మాత్రం మంచి వైపే అడుగు వేస్తారని చెప్పి ఆ దెయ్యంతో ఖచ్చితంగా చెప్పింది. ఆ పిశాచి ఇక ఎలా అయినా సరే ఈ ఊరి ప్రజలతో పాటు ఈ వర్ణాన్ని కూడా పూర్తిగా నాశనం చేయాలని నిశ్చయించుకుంది. ఇదలా ఉండగా ప్రకంపలోయలో బేతాళ శక్తి కోసం ప్రసరింపచేస్తూ ఉన్న ఈ మంత్రాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ మంత్రాల మీసయ్య. ఇంతలో ఈ ఊర్లో పడుతున్న ఈ రక్తపు వర్షాన్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, రకాల రక్తపు వర్షం పడుతుందంటే ఈ ఊరికి దుష్ట శక్తులు చేరుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ రక్తపు వర్షం నమూనా ఎలా అయినా సరే మంత్రాలవకి తెలియజేయాలి. కానీ ఎలా? లోకాతపు వర్ణంలో ఉన్న మంత్రాలవకి ఎటువంటి సందేహం పంపడానికి కూడా దారి లేదే. ఎలా? ఏదో ఒక విధంగా మంత్రాలవకి ఈ సంఘటన తెలియజేయాలి. ఇప్పుడు నేను లోకాంతర వర్ణంలోనికి వెళ్ళి మంత్రాలవడికి ఖచ్చితంగా ఈ సంఘటన తెలియజేసి వస్తాను. ఓం ప్రేమ్ ఫట్ అని ఆ మీసాల మంత్రయ్య అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నేరుగా ఎక్కడైతే ఈ మంత్రాలవ తపస్సు చేసుకుంటుందో ఆ లోయ ముందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ మీసాల మంత్రయ్య. ఎదురుగా ఉన్న పొట్టుదయ్యాలను చూసి ఈ మీసాల మంత్రయ్య ఇలా అంటూ ఉన్నాడు, ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. ఊర్లో పరిస్థితులని చేదాటిపోతూ ఉన్నాయి. ఊరు అంతా భయంకరమైన రక్తపు వర్షంతో తడిచి ముద్దలా మారిపోతూ ఉంది. అదే సంఘటన ఇంకా కొద్ది రోజులు జరిగితే ఇక ఊరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. దయచేసి నన్ను ఒక్కసారి విడిచిపెట్టండి అని ఈ మీసాల మంత్రయ్య చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న పొట్టుదయ్యాలు రెండు ఇలా అంటూ ఉన్నాయి, ఇదిగో మీసాల మంత్రయ్య, నువ్వు మాకు తెలుసు, నీ శక్తి ఏంటో మాకు తెలుసు. కానీ ఈ ద్వారం నుంచి లోపలికి పంపడం అసంభవం. మంత్రాలవ్వ మాకు ఆజ్ఞ వేసింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దని. ఎలాగైనా సరే ఇప్పుడు నేను లోపలికి మాత్రం మేము వెళ్ళనివ్వం. అలా వెళ్ళనిస్తే మంత్రాలవ్వ కోపాగ్రానికి మేము బలైపోతాం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత రా, ఖచ్చితంగా మంత్రాలవ్వ నీకు సహాయం చేస్తుందిలే అని ఈ పొట్టుదయ్యలు రెండు గట్టిగా అరిచి చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మీసాల మంత్రయ్య ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయాడు. తన మనసులో ఏదో ఆలోచించుకుంటూ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు ఈ మీసాల మంత్రయ్య. కానీ ఈ వీక్షక లోయలో మంత్రాలవ శక్తి కోసం తపస్సు చేస్తుందని అనుకుంటున్నారు ఈ ప్రజలందరూ. కానీ ఈ వీక్షక లోయలో మంత్రాలవ మరణంతో పోరాడుతూ ఉంది. తన కుటుంబ సభ్యులైన కొంతమంది అక్క చెల్లెలతో తన ప్రాణాపాయంలో భయంకరమైన పరిస్థితుల మధ్య ఉంది. అదిగో ఆమె పేరే నరముఖి, ఈమె పేరు నరభక్షకి. వీళ్ళు ఇద్దరు కొన్ని వందల సంవత్సరాల క్రితం మంత్రాలవ అనుచరుల్లోనే పుట్టారు. వీళ్ళు ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి మంత్రాలవ వద్ద దాగి ఉన్న ఆ మహిమగల శక్తిపీఠాన్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మంత్రాలవ మహిమగల శక్తితో వీళ్ళిద్దరిని ఎప్పటికప్పుడు తన కనికట్టుతో ఒక పక్కన పెట్టి ఉంచింది. కానీ బహుళ అమావాస్య రోజున మంత్రాలవ శక్తి మొత్తం పూర్తిగా క్షీణింపబోతుందని విషయం తెలుసుకున్న ఈ ఇద్దరు అదే సమయంలో నేరుగా మంత్రాలవని బంధించి ఈ లౌకిక గృహలోనే బందీగా ఉంచారు. వాళ్ళు ఎప్పటికప్పుడు మంత్రాలవ్వని తన మహిమ కలిగిన ఆ శక్తిపీఠం ఎక్కడ ఉందో చెప్పమని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఒసే మంత్రాలవ్వ, ఎన్ని సంవత్సరాలు నీ కోసం నిరీక్షించాం. నీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందిని బలిగావించాం. కానీ నిన్ను పట్టలేకపోయాం. ఇంతకాలానికి నువ్వు మా చేతి చిక్కినందుకు మేము బహుళ ఆనందంగా ఉన్నాం. ఒసే అక్క నరభక్షకి, చెప్పవే చెప్పు, ఈ మంత్రాలవకి మరణ ఘోష వస్తుందని చెప్పు అని
ఈ నరముకి తన తోబుట్టువైన నరభక్షకి చెప్పింది. ఆ మాటలు విన్న నరభక్షకి మంత్రాలతో ఇలా అంటూ ఉంది. మంత్రాలవ్వా, చెల్లి చెప్పిన విధంగానే నీవు దాచి ఉంచిన ఆ బహుళ శక్తిపీఠం ఎక్కడ ఉందో నాకు చెప్పు, లేదంటే ఈ ఊరి ప్రజలతో పాటు నిన్నే ఇక్కడే భస్మం గావించి నరభోజనం చేసేస్తా అని గట్టిగా అరుస్తూ ఉంది ఈ నరభక్షకి. ఇది ఎంత వింటూ ఉన్న ఈ మంత్రాలవ్వ ఆవేశంతో మాటలాడలేకపోతూ ఇలా అంటూ ఉంది. మీరు ఇద్దరి శక్తి ఈ ఒకరోజు మాత్రమే నన్ను అధిగమించి ఉంటుందన్న సంగతి తెలిసిపోలేకపోతూ ఉన్నా. వేణు గనక నా చేతిలోనికి మంత్రదండం వచ్చిన మరుక్షణమే మిమ్మల్ని ఇద్దరిని భస్మం చేసేస్తాను. బహుళ అమావాస్య రోజు నా శక్తులు నాశనమవుతాయన్న సంగతి మీకు తెలిసిందే అనుకున్నాను. అనుకున్న విధంగానే నన్ను బంధింపచేశారు. ఇక ఈ బహుళ అమావాస్య పూర్తిగా పోవడానికి మరికొద్ది గంటల కాల వ్యవధి మాత్రమే ఉంది. నన్ను మీరు ఎన్ని చిత్రహింసలు చేసినా ఆ బహుళ శక్తిపీఠం ఎక్కడ ఉందో చెప్పడం మాత్రం అది మీ కంట కాదు కదా, మీ స్పర్శ కూడా పడకుండా దూరంగా ఒక భయంకరమైన ప్రదేశంలో దాచిపెట్టి ఉంచాను అని ఈ మంత్రాలవ్వ తన అక్క చెల్లెలతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న వీరిద్దరూ కోపావేశంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న కొన్ని శక్తుల్ని నేరుగా మంత్రాలవ్వ మీదకు ప్రవేశపెట్టారు. మంత్రాలవ్వ ఆ శక్తులను తట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంది ఈ మంత్రాలవ్వ ఆ మాటలు చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ గట్టిగా ఆలోచించి వెంటనే మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నారు. ఒసే మంత్రాలవ్వ, బహుళ గూటక అమావాస్య రోజు నీ శక్తులన్నీ నిర్వీర్యమవుతావన్న సంగతి మాకు మొన్ననే తెలిసింది. అందుకని ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా బంధించాలని చెప్పి ఈ లోకుల కూటమి వద్దకు వచ్చా. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు బహుళ కూటకి అమావాస్య ఈ ఒక్క రోజుతో పాటు మా శక్తిని మొత్తాన్ని ప్రయోగించి ఒక ఎగిరే సర్పపు నాగుని ఆ చంద్రుడిపైకి ప్రవేశపెట్టి చంద్రుని తన గర్భంలో ఉంచేటట్టు చేస్తా. అప్పుడు బహుళ కూటక అమావాస్య ఒక్కరోజు కాదు, మేము చెప్పినంత వరకు ఖచ్చితంగా నిర్బంధించి ఉండవలసిందే. ఓ ఈ ఎగిరే సర్పమా, వారా ముందుకు ప్రత్యక్షమవ్వు అని వీళ్ళిద్దరూ చెప్పగా వాళ్ళకి ఎదురుగా ఒక ఎగిరే సర్పం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ పాము వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉంది. మాత, చెప్పండి, మీ కొరకు నేను ఏ కార్యం సిద్ధించాలి? ఎవరిని పడగొట్టాలి లేదా ఎవరిని హతమార్చాలి? చెప్పండి మాత, చెప్పండి అని ఆ భయంకరమైన పాము వీళ్ళిద్దరిని అడిగింది. ఆ మాటలు విన్న వెంటనే ఈ నరభక్షకి ఇలా అంటూ ఉంది. వసే సర్పమా, నువ్వు ఎవరిని హతమార్చాల్సిన పని లేదు, ఎవరిని అంతమందించాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన కార్యం ఒకే ఒకటి. ఆకాశ వీధుల్లో దాగి ఉన్న ఆ చంద్రుని మింగి నీ గర్భంలో మేము చెప్పేంత వరకు బందీగా ఉంచవలను. అలా చేస్తే ఖచ్చితంగా మేము ఈ మంత్రాలను జయించగలుగుతాం. వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఆ చంద్రుని గర్భంలో బంధించు, వెళ్ళు అని ఈ యొక్క నరభక్షకి ఆ ఎగిరే పాముతో చెప్పింది. వెంటనే ఆ పాము ఆకాశ వీధుల్లో ఎగురుకుంటా నేరుగా ఈ ఎక్కడైతే చంద్రుడు ఉన్నాడో ఆ ప్రదేశానికి చేరుకొని చంద్రుని తన గర్భంలోనికి మింగేసింది. వెంటనే ఈ పిశాచాలు రెండు గట్టిగా అరుస్తూ మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాయి. చూసావా మంత్రాలవ్వా, నీ మరణం తథ్యం. నీ మహాశక్తి కూటమి మాకు సొంతమవుతుంది. ఎప్పుడైనా చెబుతావా లేదా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అమావాస్యకు కటుగుల్లో ఉంచమంటావా? అలా అయితే ప్రతిరోజు ప్రతి ఊరు శ్మశానంలా మారిపోతూ ఉంటుంది. నరభక్షకి పిశాచిలు అంటే
నువ్వు అంత తేలికగా అంచనా వేయడం సాధ్యం కాదని తెలుసుకున్నావా? ఇప్పుడైనా చెప్పు, నీ శక్తి పీఠం ఎక్కడ ఉందో చెప్పు. ఆ శక్తిని మా వశం చేయి, లేకపోతే నీ అనుకున్న వాళ్ళందరూ మరణం పాలవుతారు అని వాళ్ళిద్దరూ గట్టిగా అరుస్తూ చెబుతూ నవ్వుతూ ఉన్నారు.